హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కరెంట్ అఫైర్స్ అడ్డా రోహిత్ అకాడమీ. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మన వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది, రోహిత్ అకాడమీలో ఉంటుంది. యూ క్యాన్ అక్వైర్ ఇట్ అండ్ మేక్ యువర్ నోట్స్. ఓకేనా? ఇక లుక్ ఇన్ టు అవర్ ఫస్ట్ కరెంట్ అఫైర్. యా, ఇక్కడ చూడండి, మనకి ఒక ట్రైబ్ కనబడుతుంది. యూఆర్ సీయింగ్ అ ట్రైబ్ అండ్ దర్ హ్యాబిటాట్స్, వాళ్ళు నివాసం ఉండే ప్రాంతాలు. ఓకేనా? ఎస్, ఇక్కడ ట్రైబ్ కనబడుతుంది. ఆ ట్రైబ్ పేరేంటి? బజావు ట్రైబ్స్. పేరేంటి? బజావు ట్రైబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి బజావు ట్రైబ్స్ ఎందుకు వచ్చింది, ఏ కాంటెక్స్లో వచ్చింది? వెరీ రీసెంట్గా వీళ్ళ మీద కొన్ని రీసెర్చ్ ఏం చెప్తున్నాయంటే, వీళ్ళు నార్మల్ హ్యూమన్స్ కంటే చాలా ఎక్కువసేపు డైవింగ్లో, అంటే సముద్రంలో చాలా ఎక్కువసేపు, అప్రాక్సిమేట్లీ 20 to 30 minutes వాళ్ళు ఎలాంటి శ్వాస లేకుండా లోపల ఉండగలుగుతున్నారు. సో దీనికి గల రీజన్ ఏంటి? అసలు ఎందుకు వీళ్ళకి ఇలాంటి ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్, వీళ్ళకి ఇలా ఎలా ఎలా ఇది వీళ్ళు అచీవ్ చేయగలిగారు అని ఈ స్టేట్మెంట్ మనకు చెప్తుంది. సో ఈ స్టేట్మెంట్ మనం చూస్తే ఏంటంటే, వాళ్ళ స్ప్లీన్ అంట. స్ప్లీన్ అంటే తెలుగులో ఏంటి? ప్లీహము. ఈ స్ప్లీన్ అంట దాదాపుగా యావరేజ్ 50% లార్జర్ దెన్ దోస్ ఆఫ్ జనరల్. అంటే నార్మల్ పీపుల్కి ఉండే స్ప్లీన్ కంటే వీళ్ళకి దాదాపుగా 50% ఈ స్ప్లీన్ ఎక్కువగా ఉండడం దీని గల కారణం అని ఈ కాంటెక్స్ట్ అండి. ఓకేనా? ఈ కాంటెక్స్ట్ ఏం చెప్తుంది? బజావు ట్రైబ్స్ చాలా ఎక్కువసేపు సముద్రంలో ఉండగలుగుతున్నారు. దీని గల కారణం ఏంటి, రీసెర్చ్ ఏం చెప్తుంది అనేది ఈ కాంటెక్స్ట్. ఓకేనా? ఫుల్ లెంత్గా చూస్తే, సో వీళ్ళు ఎక్కడ, ఏ ప్లేస్లో లొకేట్ అయి ఉంటారంటే సులు ఐలాండ్స్. ఇవి ఎక్కడ ఉన్నాయి? ఫిలిప్పీన్స్, సౌతర్న్ ఫిలిప్పీన్స్లో ఇవి లొకేట్ అయి ఉన్నాయి. అండ్ దీంతో పాటు దానికి దగ్గరగా ఉన్న ఏరియాస్ ఏంటి? మలేషియా కానీ, బ్రూనే కానీ, ఇండోనేషియా కానీ, ఇక్కడ కూడా వాళ్ళు లొకేట్ అయి ఉన్నారంట. వీళ్ళు దాదాపుగా 20 to 30 meters లోపలికి వెళ్ళి 13 minutes వరకు వాళ్ళు ఎలాంటి ఆక్సిజన్ సప్లై లేకపోయినా వాళ్ళు ఉండగలుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళ స్ప్లీన్ అనేది నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కంటే 50% లార్జర్గా ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ సైంటిస్టులు ఏమని చెప్పడం జరిగిందంటే, PDE10A అనే జీన్ కూడా వీళ్ళ దాంట్లో ఎక్స్ట్రాగా ఉండడం జరిగింది. ఇదంతా ఏం చేస్తుంది అంటే, వాళ్ళకి ఆక్సిజన్ సప్లై లేకపోయినా శ్వాసించకుండా కూడా ఎక్కువసేపు సముద్రంలో ఉండేలా ఇది వీళ్ళకి డిజైన్ చేయబడింది. అండ్ వీళ్ళు ఉండే హౌస్ బోట్స్ని ఏమంటారంటే లెపా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా ఈ హౌసెస్. ఎస్, నౌ యూఆర్ సీయింగ్ సముద్రాల మీద ఒక రకమైన హౌసెస్ స్ట్రక్చర్ ఇక్కడ మనకు కనబడుతుంది కదా. సో వీటిని ఏమని పిలవడం జరుగుతుంది? లెపా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ కరెంట్ అఫైర్ ఇంతటితోనే అయిపోయిందా? ఇప్పుడు స్ప్లీన్ అంటే బయాలజీ పర్స్పెక్టివ్లో స్ప్లీన్ అంటే ఏంటి? సరే, ఎందుకు బయాలజీలో మనకి ఎన్నో ఆర్గాన్స్ ఉండగా ఇప్పుడు దీని గురించి ఎందుకు అడిగారంటే, ఇది ఇప్పుడు కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది కాబట్టి ఈ టాపిక్ని పిన్ చేసి అడిగే చాయిస్ మనకి ఉంది. సో మనం చూడొచ్చు, ఇక్కడ స్ప్లీన్ అనేది ఎక్కడ లొకేట్ అయింది? మనకి రిబ్ కేజ్ కింద ఎడమ భాగంలో బినిత్ ద రిబ్ కేజ్ ఇక్కడ లొకేట్ అయి ఉంది. ఇది ఏం చేస్తుంది? మనం దీన్ని ఏమంటాం జనరల్గా? ఇట్ ఈస్ ఏ గ్రే యార్డ్ లేదా బరియల్ గ్రౌండ్, లేదంటే ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అనే పేరుతో మనం పిలుస్తాం కదా. సో ఇది ఏం చేస్తుంది? దీని లొకేషన్ చూడండి, పొత్తి కడుపుకు ఎగువ భాగాన, సో అబ్డోమైన్కి పైన, రిబ్ కేజెస్కి కింద బెనిత్ ద రిబ్ కేజెస్ ఇక్కడ లొకేట్ అయింది. ఇదొక ఫిస్ట్ షేప్లో ఇది లొకేట్ అయింది. ఇది ఏం చేస్తుంది? డైవింగ్లో కానీ లేదా ఎర్ర రక్త కణాల రిజర్వాయర్గా దీన్ని మనం చూస్ చేసుకుంటాం. ఇది శ్వాసను పట్టుకుని డైవ్ చేసే సమయంలో ఆక్సిజన్ సరఫరాను పెంచడానికి ఈ కణాలు యూజ్ అవుతాయి. సో వీళ్ళకి నార్మల్ హ్యూమన్స్ కంటే 50% లార్జర్గా ఉండడం వల్ల ఈ యొక్క ఫెనామినా అనేది వాళ్ళ మనం చూడడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, నెక్స్ట్ గత 3 days కింద కరెంట్ అఫైర్ అండి ఇది. సో ఇది ఏం చెప్తుందంటే ఆపరేషన్ సింధు. ఓకేనా? ఒకటి మనకి డైలీ కరెంట్ అఫైర్ సెషన్లో లాస్ట్ 1 weekలో జరిగిన ప్రతి కరెంట్ అఫైర్స్, ఏదైనా కరెంట్ అఫైర్ మిస్ అయితే దాన్ని నెక్స్ట్ క్లాస్లో కూడా మనం ఇక్కడ చెప్పేసుకుందాం. ఓకేనా? అండ్ ఈ పీడిఎఫ్స్ తెలుగు ఇంగ్లీష్లో కూడా మీకు ఇవ్వబడుతున్నాయి. ఓకేనా? ఎస్, డన్. సో ఇక్కడ చూడండి, ఆపరేషన్ సింధు ఇంతకుముందు మనం దేని గురించి మాట్లాడుకున్నాం? ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకున్నాం. ఎప్పుడు? May 7th. ఇప్పుడు మనం దేని గురించి? ఆపరేషన్ సింధు. ఈ కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలంటే కాస్త మీరు జియో పొలిటికల్ ఇష్యూస్లో భాగంగా మీరు చూడాల్సిన విషయాలు ఏంటి అంటే, ఎస్, మీరు ఇక్కడ ఒకటి చూడొచ్చు. ఏంటి అంటే, ఇక్కడ మీకు ఒక స్ట్రైట్ కనబడుతుందండి. ఈ స్ట్రైట్ పేరు ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లేదా హార్మోస్ జలసంధి అని మనం దీన్ని పిలవడం జరుగుతుంది. ఎందుకు సార్ ఇప్పుడు ఈ స్ట్రైట్ అనేది న్యూస్లోకి వచ్చింది అంటే,
ఈ స్ట్రైట్ ఒకసారి ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. సో ఫస్ట్లీ స్ట్రైట్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఫస్ట్ స్ట్రైట్ అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ అ న్యారో ప్యాసేజ్. ఇక్కడ సన్న లేయర్ ఒకటి కనబడుతుంది కదా, ఇది ఏం చేస్తుంది, ఒక రెండు బిగ్ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది. ఓకే, కాస్త దీని జాగ్రఫికల్ లొకేషన్ చూడండి. ఇది ఇరాన్కి సౌత్లో ఉండి ఇరాన్ ఆధ్వర్యంలో కనబడుతుంది కదా. వెరీ రీసెంట్గా ఇరాన్ దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకు క్లోజ్ చేయడం జరిగింది? ఎందుకంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేస్తూ ఇరాన్ అనేది న్యూక్లియర్ టెస్ట్ను కండక్ట్ చేస్తుంది. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ యూఎస్ఏ ఇరాన్ మీద దాడి చేయడానికి, విచ్ మీన్స్ వార్ అనేది డిక్లేర్ అవ్వడానికి ఛాయిస్ ఉంది. ఈ కాంటెక్స్ట్లో మనకి ఈ ఇరాన్లో చాలా వరకు ఎక్కడైతే డేంజరస్ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాస్లో ఉన్న సివిలియన్స్ని, ఎస్పెషల్లీ మన ఇండియన్స్ని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయడం. అర్థమవుతుందా? అక్కడి నుంచి వాళ్ళని తరలించడం ఇప్పుడు ఏంటి, ఆపరేషన్ సింధుగా మనం చూస్తున్నాం. ఏంటి, సైనిక దాడి జరుగుతుందనే భయాలు పెరగడంతో ఇరాన్ నుంచి భారతీయ పౌరులను తరలించడానికి, ఎవాక్యుయేట్ చేయడానికి ఈ ఆపరేషన్ సింధుని మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఇంతేనా సార్, ఇంకేమైనా మనకు స్టేట్మెంట్స్ వైజ్గా కనబడతాయంటే ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు దాదాపుగా 10,000 మంది ఇండియన్స్ని, అందులో 6,000 మంది స్టూడెంట్స్ అక్కడ చదువుకోవడానికి మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరినీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది? ఫస్ట్ ఒక 110 ఒక 110 మెంబర్స్ ఇండియన్స్ని సక్సెస్ఫుల్గా మనం ఎవాక్యుయేట్ చేసాం. ఎక్కడికి? ఎరెవెన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ క్యాపిటల్. ఇది ఒక రాజధాని. దేనికి? అర్మేనియా క్యాపిటల్. ఈ అర్మేనియా క్యాపిటల్ ఎరెవెన్కి మనం షిఫ్ట్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? అండ్ దాంతోపాటు టెహ్రాన్లో ఉన్న మన ఇండియన్ ఎంబసీ అంటే మన దౌత్య కార్యాలయం కూడా చెప్తున్నట్లుగా ఏమని, ద మిషన్ ఇన్ అర్మేనియా హస్ బీన్ యాక్టివ్లీ రీలొకేటింగ్ సిటిజన్స్ ఫ్రమ్ హై రిస్క్ ఏరియాస్ విత్ ఇన్ ద ఇరాన్లో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఏరియాస్ నుంచి మేము వీళ్ళని ఎవాక్యుయేట్ చేయడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఢిల్లీలో ఉన్న మన సంబంధించిన ఎంబసీస్ కూడా 24/7 మేము మానిటర్ చేస్తున్నామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఈ కాంటెక్స్ట్లో మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఎస్పెషల్గా మీరు ఈ హర్మస్ జలసంధిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీని లొకేషన్ కూడా మీకు స్ట్రాటజికల్గా అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. లొకేషన్ ఎక్కడెక్కడ? ఇరాన్ అండ్ అరబ్ పెనిన్సులా అంటే అరబ్ పీఠభూమిలో ఇది లొకేట్ అయి ఉంది. దాంతోపాటు ఇది ఏ వాటర్ బాడీస్ని మర్జ్ చేయడం జరుగుతుంది? ఇది గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ పర్షియన్ గల్ఫ్, ఈ రెండింటిని ఈ హర్మస్ జలసంధి కలపడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు వెరీ రీసెంట్గా మనకు లైమ్లైట్లోకి వచ్చిన జలసంధులు ఇంకేమైనా ఉన్నాయి అంటే స్ట్రేట్ ఆఫ్ మలక్కా కానీ, జిబ్రాల్టర్ స్ట్రేట్ కానీ, తర్వాత కెర్చ్ స్ట్రేట్ కానీ, ఇలాంటివి కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ వీటి గురించి లాస్ట్ వీడియోస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? యా, ఇక మనం నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూస్తే మనకి ఏం కనబడుతుంది? కన్హా టైగర్ రిజర్వ్. ఎస్, కన్హా టైగర్ రిజర్వ్ ఎక్కడ లొకేట్ అయ్యింది? మధ్యప్రదేశ్లో. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? అసలు కాంటెక్స్ట్ ఏంటి అంటే డెహ్రాడూన్లో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అని చాలాసార్లు మనం ఎగ్జామ్లో చూసాం కదా. సో అది ఎక్కడ లొకేట్ అయ్యింది? డెహ్రాడూన్లో. వీళ్ళు ఏం చేశారంటే ఇటీవల విడుదల చేసిన ఒక రిపోర్ట్ అండి. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే కన్హా టైగర్ రిజర్వ్ అంట భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచింది. దేంట్లో? పులుల హ్యాబిటాట్స్లో, అంటే పులుల నివాస స్థలంలో చూసుకుంటే కన్హా టైగర్ రిజర్వ్లో చాలా వరకు వీటి హ్యాబిటాట్స్ ఉన్నాయని ఎవరు చెప్పడం జరిగింది? వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ బేస్డ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ కాంటెక్స్ట్లో ఇక్కడి వరకు అడుగుతారా? జాగ్రఫీ ఓరియంటేషన్లో అంటే కన్హా ఎక్కడుంది, దానికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి, వీటన్నిటిని రౌండప్ చేయాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఈ స్క్రిప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత దీన్ని చూపించడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, దీని ఎగ్జాక్ట్ లొకేషన్ చూడండి, మైకాల్ రేంజెస్. మనం మాట్లాడుకుంటాం కదా, మైకాల్ రేంజెస్ ఎక్కడ? సాత్పురా అండ్ ఫాల్స్ ఇన్ మాండ్లా అండ్ బాలాఘాట్ డిస్ట్రిక్ట్స్ మధ్యప్రదేశ్లో ఉంటాయండి. ఈ మధ్యప్రదేశ్లో మనకి సాత్పురా రేంజెస్ కనబడతాయి కదా, ఆ సాత్పురా రేంజెస్ దగ్గర మైకాల్ శ్రేణుల్లో ఏ డిస్ట్రిక్ట్ దగ్గర? మాండ్లా అండ్ బాలాఘాట్ డిస్ట్రిక్ట్ దగ్గర ఇది లొకేట్ అయి ఉంది. అండ్ దాంతోపాటు ఇన్ ద సెంట్రల్ ఇండియన్ హైలాండ్స్ అంటే మధ్యస్థ ఉన్నత పీఠభూములలో విచ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ఎక్స్టెన్సివ్
అండ్ దట్ ఫార్మ్స్ ఇండియాస్ మెయిన్ పెనిన్సులా, అంటే భారత ఉన్నత పీఠభూముల్లో ఇది మెయిన్ ఏరియాలో లొకేట్ అయి ఉందని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది మధ్యప్రదేశ్లోనే లార్జెస్ట్ నేషనల్ పార్క్. అర్థమవుతుందా? ఇది మధ్యప్రదేశ్లోనే లార్జెస్ట్ నేషనల్ పార్క్. ఎంత? దాదాపుగా 2000 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాతో ఇది లొకేట్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే దీని మీద మొత్తం కంట్రోల్ ఎవరికి ఉంది? గోండ్వానా డైనస్టీ వాళ్ళకి దీని మీద టోటల్గా కంట్రోల్ ఉంది. గోండ్వానా డైనస్టీ అంటే ఇట్ ఈస్ ఎ ట్రైబే కదా, సో తెగలకు సంబంధించిన ఇష్యూసే కదా. ఎస్. తర్వాత ఇట్ వాస్ డిక్లేర్డ్ అ రిజర్వ్ ఫారెస్ట్ ఇన్ 1879. 1879లో ఇది ఒక రిజర్వ్డ్ అడవిగా డిక్లేర్ అయింది. తర్వాత వైల్డ్ లైఫ్ శాంక్చువరీగా 1933లో డిక్లేర్ అయింది. ఇట్స్ ఎ పొజిషన్ వాజ్ ఫర్దర్ అప్గ్రేడెడ్ టు ద నేషనల్ పార్క్ ఇన్ 1955. అర్థమవుతుందా? 1955లో ఇది మనం చూస్తున్న ఒక నేషనల్ పార్క్గా డిక్లేర్ అయ్యింది. ఇక ఈ కారిడార్లో మనం చూసుకుంటే కన్హా అండ్ పెంచ్ టైగర్ రిజర్వ్స్ అనేవి ఒకే దగ్గర లొకేట్ అయి ఉన్నాయి. తర్వాత కన్హా ఈజ్ కనెక్టెడ్ విత్ ఇన్ ద అమర్కంటక్ టైగర్ రిజర్వ్, ఛత్తీస్గఢ్ స్టేట్. సో మీకు ఇదంతా చెప్తే చాలా చిందరవందరగా ఉండొచ్చు. ఒక్కసారి మీకు మ్యాప్ ప్యాడింగ్ చూస్తానండి, రియల్ టైంలో చూస్తే మీకే ఉన్న కేవ్స్ మొత్తంగా పోతాయి. ఎస్. సో చూడండి, ఇక్కడ మీకు కంప్లీట్గా గ్రీనరీ కనబడుతుంది కదా, ఇదంతా కంప్లీట్గా గ్రీనరీ కనబడుతుంది కదా. ఇక్కడ మనం చూడండి కన్హా టైగర్ రిజర్వ్. సో ఈ కన్హా టైగర్ రిజర్వ్ ఈ ప్లేస్లో మనం దేన్ని చూడొచ్చు? పెంచ్ నేషనల్ పార్క్ కనబడుతుందా మీకు? పెంచ్ నేషనల్ పార్క్. ఇప్పుడు చూడండి, దీని యొక్క ఎక్స్టెన్షన్ వర్షన్గా, దీని యొక్క విస్తరించిన వర్షన్గా మీకు ఇక్కడ పెంచ్ టైగర్ రిజర్వ్ కనబడుతుందా? మీకు ఇక్కడ పెంచ్ నేషనల్ పార్క్ కనబడుతుందా కన్హాది? సో అదేవిధంగా ఈ పక్కన, సో ఇది ఇక్కడ మాత్రం లొకేట్ లేదు కదా, ఇక్కడ మనకు ఛత్తీస్గఢ్లో కూడా ఇది లొకేట్ అయ్యింది కదా. ఎస్. ఇక్కడ మీరు చూడండి, ఈ టైగర్ రిజర్వ్ దీని లొకేషన్ వచ్చేసి ఇలా ఛత్తీస్గఢ్లో కూడా కంప్లీట్గా లొకేట్ అయి ఉంది కదా. ఇదంతా ఏంటి అంటే అమర్కంటక్ టైగర్ రిజర్వ్ కూడా ఇది లొకేట్ అయి ఉంది అని చెప్తుంది. అర్థమవుతుందా? ఎస్. ఇది అన్నట్లుగా దీనికి సంబంధించిన స్టోరీ. ఇప్పుడు మనం మాట్లాడుకున్న డిస్ట్రిక్ట్స్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మీకు మాన్లా డిస్ట్రిక్ట్ కనబడుతుంది కదా, బాలాఘాట్ డిస్ట్రిక్ట్ కనబడుతుంది కదా. ఈ మాన్లా అండ్ బాలాఘాట్ డిస్ట్రిక్ట్ మధ్యలో ఇది లొకేట్ అయి ఉందా లేదా, అలా ఈ రకంగా మీరు ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఈ టాపిక్ చదవండి, తర్వాత రియల్ టైంలో చూడండి, ఆ తర్వాత మళ్ళీ చదవండి. ఇలా చదివితే చాలా ఎక్కువ రోజుల వరకు మనకి ఇది గుర్తుంటుంది. ఓకే. ఎస్. అండ్ దాంతోపాటు ఇట్ ఈస్ ద ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా అఫీషియల్లీ ఇంట్రడ్యూస్డ్ మస్కట్. దీనికంటూ ఒక మస్కట్ ఉందండి. ఆ మస్కట్ ఏంటంటే బూరీ సింగ్ ద బారాసింగా. సో ఇక్కడ మీరు చూడండి, ఇదేనండి ఆ మస్కట్. అర్థమవుతుందా? ఇది మస్కట్. ఈ మస్కట్ పేరేంటి? బూరీ సింగ్ ద బారాసింగా అనే ఒక డీర్ గురించిన మస్కట్ కూడా ఫస్ట్ టైం ఒక టైగర్ రిజర్వ్కి ఉండడం ఇదే అన్నట్టుగా, అంటే ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసింది. ఓకేనా? సో దీని మీద మన క్వశ్చన్స్ని కనుక ఎక్స్పెక్ట్ చేస్తే ఇది ఎక్కడ లొకేట్ అయింది? మధ్యప్రదేశ్లో. విచ్ ఫ్లోస్ త్రూ ద కన్హా టైగర్ రిజర్వ్. సో దీని దగ్గర మనం చూస్తే బంజార్ రివర్ అనేది ఒకటే లొకేట్ అవుతుంది. ఇట్ ఈస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ నర్మదా రివర్. తర్వాత ఏ మౌంటైన్ రేంజెస్లో ఇది ఉంది? సాత్పురా. ఎక్కడుంది? మైకాల్ రేంజెస్లో ఇది ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిపిసిబి డ్రాఫ్ట్స్. సో సెంట్రల్ వైజ్గా పొల్యూషన్ కంటూ ఒక కంట్రోల్ బోర్డు ఉంది అండి. సెంట్రల్గా కేంద్రంలో ఈ పొల్యూషన్కి సంబంధించిన ఒక కంట్రోల్ బోర్డు, ఒక నియంత్రిత వ్యవస్థ ఒకటి ఉంది. అది ఇప్పుడు ఏం రిలీజ్ చేసిందంటే సోలార్ వేస్ట్ ప్లే బుక్. ఇక్కడ మీరు చూడండి సోలార్ వేస్ట్, ఇదంతా చూడండి సోలార్ వేస్ట్ కనబడుతుందా? ఇవన్నీ ఏంటి? ఫోటో వాలిటిక్ సెల్స్. అర్థమవుతుందా? ఇందులో ఎక్కువగా మనకు కనబడేంటి? సీసం కానీ, లైక్ క్యాడ్మియం కానీ, లెడ్ కానీ, లేదు అంటే సిలికాన్ కానీ, వీటికి సంబంధించిన ఎలిమెంట్స్ ఎక్కువ దీంట్లో ఉంటాయి కదా. సో ప్రతిసారి ఇవి ఒకసారి మనం తీసుకుంటే లైఫ్ లాంగ్ అయితే ఇవి రావు కదా, కొద్ది రోజులకి ఇవి కూడా డ్యామేజ్ అయ్యి తర్వాత వీటికి కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది కదా. సో ఆ కాంటెక్స్ట్లో ఈ వేస్టేజ్ అంతటిని మనం ఏం చేయాలి అనేదే ఈ కరెంట్ అఫైర్ కాంటెక్స్ట్. ఇక్కడ చూడండి 2022 ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా సోలార్ ఫోటోవోల్టిక్ వ్యర్థాలు నిర్వహించడానికి కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఒక డ్రాఫ్ట్ని రిలీజ్ చేసింది. ఇది అండి ఈ కరెంట్ అఫైర్. ఏ సంవత్సరం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? 2022. ఇలాంటి వాటిని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు. ఇలాంటి ఇయర్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఈ ప్రాక్టీస్ మీకు యూపీఎస్సీలో కానీ అండ్ వెరీ రీసెంట్ జరిగిన తెలంగాణ గ్రూప్స్లో కూడా ఇలాంటి ప్రాక్టీస్ జరిగింది. ఏ ఇయర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి 2022 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా ఒక డ్రాఫ్ట్ని రిలీజ్ చేసింది. సో
ఇప్పుడు మనం చూస్తే ఈ డ్రాఫ్ట్స్ ఈ డ్రాఫ్ట్లో భాగంగా మనం చూడాల్సింది ఏంటంటే అసలు సౌర వ్యర్థాలు ఏంటి ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా వన్స్ ఆ ప్యానల్ యూసేజ్ అయిపోయాక అదొక వేస్టేజ్గా మారిపోతుంది. అవి దాదాపు 2030 కంట 34,600 టన్నుల వరకు వీటి యొక్క వ్యర్థాలు మనం చూస్తామంట. సో దీంతో పాటు చట్టపరంగా అండ్ దీనికి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయంటే 2022లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా వీటిని ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు, వీటికంటూ రీసైక్లింగ్ యూనిట్స్ కానీ వీటన్నిటిని ఒక దగ్గర పెట్టడం కానీ, అసలు ఎంత వేస్టేజ్ జనరేట్ అవుతుంది, ఆ వేస్టేజ్ ఎక్కడికి వెళ్తుంది, వీటన్నిటిని మానిటర్ చేసిన ఒక గైడెన్స్ వ్యవస్థని మనం ఏర్పరచుకోవాలి అని చెప్తుంది. దీంతో వచ్చిన సమస్యలు కానీ, సో ఇలా ఒకవేళ సీసం కానీ క్యాడియం కానీ ఇవి భూగర్భ జలాల్లో కలిసిపోతే సో గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది కదా. సో ఆ కాంటెక్స్లో ఇవన్నీ దీనికి సంబంధించిన ఇష్యూస్ని ఇక్కడ అడ్రస్ చేశారు. అండ్ దాంతోపాటుగా మనం ఏమైనా సేఫ్టీ మెజర్మెంట్ చూసుకుంటే దాదాపుగా 20 లేయర్స్ ఉండాలంట. ఏదైతే మనం సోలార్ ప్యానల్ వాడతామో అది 20 లేయర్స్లో కానీ లేదా 2 మీటర్స్ హైట్లో కానీ మనం ప్యానల్స్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ చెప్తుంది. ఇది దీనికి సంబంధించిన ఎంటైర్ ఇష్యూ. ఇక్కడ మీరు అడ్రస్ చేయాల్సిన ఒక స్టాక్ పాయింట్ ఏమైనా ఉంది అంటే ఈ సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఎలా ఏర్పడిందంటే మనకి 1974లో ఒక యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ఏంటంటే వాటర్ ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. అంటే నీటికి సంబంధించిన నియంత్రణ అండ్ కాలుష్య సంబంధించిన ఒక చట్టం అనేది ఎప్పుడు వచ్చింది? 1974లో వచ్చింది. దీని ప్రకారంగా ఈ సిపిసిబి ఏర్పడింది. అదేవిధంగా మనకి 1981లో 1981లో గాలికి సంబంధించి కూడా ఒక యాక్ట్ రావడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారంగా ఈ సిపిసిబికి అడిషనల్గా పవర్స్ ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇది దీనికి సంబంధించిన ఎంటైర్ కాంటెక్స్ట్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్, దిస్ ఈస్ పక్కా రిలేటెడ్ టు ఏపీపీఎస్సి రీజనల్ ఇష్యూస్లో భాగంగా మనం దీన్ని అడ్రస్ చేయాలి. సో ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, క్రెచ్ కమ్ విమెన్స్ స్పేస్ ఇనాగ్రేటెడ్ ఎట్ RYSS. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే వెరీ రీసెంట్గా గుంటూరులో గోరంట్లలో, సో గుంటూరు డిస్టిక్లో గోరంట్లలో రైతు సాధికారిక సంస్థ సింపుల్గా మనం ఏమంటున్నాం RYSS. ఈ రైతు సాధికారిక సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ది ఎకోనెస్ట్ అనే ఇంటిగ్రేటెడ్ క్రెచ్ కమ్ మహిళల స్థలాన్ని ప్రారంభించారు. ఫస్ట్ మీ అందరికీ క్రెచ్ అంటే తెలిసినది లేకపోయినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా. క్రెచ్ అంటే ఏంటంటే ఈ మహిళలకు సంబంధించిన చిన్న పిల్లలు ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వీళ్ళు ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్తూ ఆ పిల్లల్ని పట్టుకోలేని సందర్భంలో ఈ క్రెచ్లో విడిచిపెట్టడం జరుగుతుంది. అక్కడ వీళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళకి కావాల్సిన ఎన్వైర్న్మెంట్ కానీ ప్రతిదీ అక్కడ వీళ్ళకి ప్రొవైడ్ చేయబడుతుంది. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, ఇలాంటి చిన్నపిల్లలందరినీ ఈ క్రెచ్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇదేంటి క్రెచ్ కమ్ మహిళలు అంటే మహిళలు కూడా ఇక్కడ ఉండడానికి ఒక క్రెచ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? గుంటూరులో ఉన్న గోరంట్లలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో? రైతు సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఇదేంటి అంటే క్రెచ్కి సంబంధించిన డెఫినేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎవరెవరు ఇనాగ్రేట్ చేశారంటే టి విజయ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఇనాగ్రేటెడ్ ద ఫెసిలిటీ విత్ అ రిబ్బన్ కటింగ్ సెరమనీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద నియర్లీ 200 ఎంప్లాయీస్, 200 మంది ఉద్యోగుల ఆధ్వర్యంలో ఎవరు? ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. అదేవిధంగా ఈ రైతు సాధికారిక సంస్థ CEO అయిన బి రామారావు వాజ్ ఆల్సో ప్రెజెంట్. ఆయన కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. సో దీనికి మనం పెట్టిన పేరేంటి? ఎకోనెస్ట్ అని పెట్టడం జరిగింది. ఎకోనెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ రూట్స్ అనే థీమ్తో మనం దీన్ని పెట్టడం జరిగింది. సో ఇది పాలిటీ పర్స్పెక్టివ్లో, గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో ఇంకేమైనా ఎన్హాన్స్ చేస్తున్నాడు చూడొచ్చు ఇక్కడ. ఇంక్లూడింగ్ మెటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్ 2007 సేస్ రిక్వైరింగ్ క్రెచ్ ఫెసిలిటీస్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ ఓవర్ 50 ఎంప్లాయీస్. 50 మంది ఎంప్లాయీస్ ఉన్న దగ్గరంట ఎవరు? ఇక్కడ మనం చూడొచ్చు మెటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 ఏం చెప్తుందంటే, ఎస్పెషల్గా మీరు ఇలాంటి ఇయర్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ 2017 ఏం చెప్తుందంటే మహిళలు పనిచేసే ప్రదేశం వద్ద ఖచ్చితంగా ఒక క్రెచ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్తుంది. తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు పోష్ యాక్ట్, ఇది 2013లో వచ్చింది. ఇదేం చెప్తుంది? ఎన్షూరింగ్ అ సేఫ్ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎనేబులింగ్ గ్రీవాన్స్ రీడ్రెసల్ మెకానిజం. తర్వాత అంటే ఇదేంటి అంటే మహిళలు ఎక్కడైతే వర్క్ చేస్తారో వాళ్ళకి అక్కడ ఒక గ్రీవెన్స్ సెల్ కానీ ఇక్కడ మీరు చూడొచ్చు
వాళ్ళ ఒక గ్రీవెన్స్ సెల్ అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అక్కడ అడ్రస్ చేసిన ఒక గ్రీవెన్స్ సెల్ని కానీ, తర్వాత వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ చాలా సేఫ్గా ఉండేలా చూసుకోవాల్సిన యాక్ట్ ఏంటి, పోస్ట్ యాక్ట్ 2013 కూడా అదే చెప్తుంది. ఇక తర్వాత ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఏం చెప్తుందంటే, ఇది మ్యాండేటింగ్ క్రెచ్ ఫెసిలిటీస్ ఇన్ వర్క్ ప్లేస్ ఎంప్లాయింగ్ మోర్ దెన్ 30 ఉమెన్. 30 మహిళలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఖచ్చితంగా ఒక క్రెచ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని ఎవరు చెప్తున్నారో, ఫ్యాక్టరీస్ యాక్ట్. ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ని మనం చూసుకుంటే ఇది దాదాపుగా మనకి 2022లో ఎస్ఐలో రావడం జరిగింది, పీసీ పోలీస్ కానిస్టేబుల్ కూడా దీని గురించి అడగడం జరిగింది. ఆ పేపర్లో ఈ ఒకే యాక్ట్ 2 సార్లు మనకి క్వశ్చన్లు కూడా కనబడింది. సో ఖచ్చితంగా వీటిని అడ్రస్ చేసిన అవసరం మీకు ఎంతగానో ఉంది. ఓకేనా? ఎస్. సి నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఇక్కడ మనం చూడొచ్చు, దిస్ ఈస్ అ సూపర్లేటివ్ టాపిక్. ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్ అండి. ఈ టాపిక్ ఏంటంటే, ఆంగ్ల విభాగంలో డాక్టరేట్ పొందిన తొలి ట్రాన్స్జెండర్ జెన్సీ అంట. అర్థమవుతుందా? ఫస్ట్ టైం ఒక ట్రాన్స్జెండర్ కూడా ఇక్కడ ఏంటి ఆంగ్ల విభాగంలో ఇంగ్లీష్లో డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. షీ వాజ్ ఆనర్డ్ విత్ డాక్టరేట్ ఇన్ ఇంగ్లీష్. సో ఇక్కడ మనం చూస్తే తమిళనాడులో వాళ్ళ డిస్ట్రిక్ట్ ఏంటి, తిరుత్తన్లో ఆర్కేపేట పుదూరుకు చెందిన జెన్సీ. సో జెన్సీ ఏంటి అంటే ఫస్ట్ టైం ఇండియాలోనే, దిస్ ఈజ్ అ సూపర్లేటివ్ టాపిక్ ఇన్ ఇండియాలోనే ఆంగ్ల విభాగంలో ఏంటి ఆమె డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఆన్ ద అకేషన్ తమిళనాడు సీఎం స్టాలిన్ విష్డ్ హర్ ఆన్ మండే అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కూడా ఇది ఏపీపీఎస్సీ రిలేటెడ్ ఇష్యూ. సో ఇక్కడ మనం చూస్తే మనకి ఏం కనబడుతుంది, సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ పైలట్ అప్రోచ్ ప్రాజెక్ట్ లేటెస్ట్ న్యూస్. సో పేరులో కూడా కనబడుతుంది, సస్టైనబుల్ సిటీస్ అంటే సుస్థిరంగా సిటీస్ని మనం అభివృద్ధి చేయాలి. ఎలా? ఇది ఇంటిగ్రేటెడ్ పైలట్ అప్రోచ్ ప్రాజెక్ట్ అంటే ఇది దేశం మొత్తం కాదు, ఒక పైలట్ ప్రాజెక్ట్. అంటే ఇనిషియల్ స్టేజ్లో కొన్ని ప్లేస్లో దీన్ని అమెండ్ చేస్తారు, అక్కడ సక్సెస్ అయితే దాన్ని కంప్లీట్ దేశం మొత్తం మీద కానీ, దాన్ని కంప్లీట్ ఏరియా మొత్తం కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అన్నట్లుగా. ఇక్కడ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్టిక్, గుంటూరు డిస్టిక్. ఇక్కడ చూస్తే మనం ఇంటింటికి చెత్త సేకరణ కోసం 200కు పైగా ఎలక్ట్రిక్ ఆటోలను మోహరించడం. అంటే డోర్ టు డోర్ దాదాపుగా ఒక 200 ఎలక్ట్రిక్ ఆటోలని డిప్లై చేస్తారు. ఎందుకు? ప్రతి దగ్గర గార్బేజ్ వేస్టేజ్ని కలెక్ట్ చేసుకోవడానికి. సో దీనివల్ల మనం చూస్తే దీనికి సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ పైలట్ అప్రోచ్ ప్రాజెక్ట్ మద్దతు ఇస్తుంది. సో ఓకే, బాగుంది. ఏపీలో గుంటూరులో దాదాపుగా 200 ఆటోలని డిప్లై చేశారు. ఎందుకు డిప్లై చేశారు? గార్బేజ్ని కలెక్ట్ చేసుకోవడానికి. ఎందుకోసం? ఏ ప్రాజెక్టు వల్ల ఈ స్కీమ్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది? సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ పైలట్ అప్రోచ్ అనే ప్రాజెక్టు వల్ల దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అసలు సస్టైనబుల్ సిటీస్ అప్రోచ్ అంటే ఏంటిది, ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, దీని గురించిన విషయాలు ఏంటి అనేది చూస్తే ఈ కరెంట్ అఫేర్ ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్రాజెక్ట్ ఏం చెప్తుందంటే, ఈ తెలుగు స్క్రిప్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ ఏం చెప్తుందంటే, దిస్ సపోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రమోటింగ్ సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్. అంటే అర్బన్ ప్లానింగ్ అని సుస్థిరంగా అది సస్టైన్ అవ్వాలి. ఓకేనా? దాంతోపాటు మేనేజ్ కూడా అవ్వాలి, నిర్వహించాలి. ఇంటిగ్రేటింగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీస్ డెలివరీ ఇన్ సిటీస్. సో దీన్ని ఎవరు తీసుకొచ్చారు? ఎవరు అంటే యునైటెడ్ నేషన్స్ హ్యాబిటాట్ అంటే యుఎన్ఓకి అఫిలియేటెడ్గా ఉండే ఒక వింగ్ యునైటెడ్ నేషన్స్ హ్యాబిటాట్స్ ఒక కమిట్మెంట్ అండి. ఏం కమిట్మెంట్? సిటీస్ని, అర్బన్ ప్లానింగ్ని సస్టైనబుల్గా మనం డెవలప్ చేయాలి. ఓకేనా? సో ఇది ఇట్ ఎయిడ్స్. సో ఇక్కడ ఎయిడ్స్ అంటే మీరు ఇంకేదో అనుకోకండి, ఇది సహకరిస్తుంది. ఎవరికి సహకరిస్తుంది? 28 cities from 11 countries to address the challenges posed by mega trends of global environmental degradation in an integrated manner. సో దాదాపుగా ఈ ఎన్వైర్మెంటల్ ఆస్పెక్ట్లో ఇది ఎన్ని దేశాలు? 11 దేశాల్లో 28 సిటీస్లో ఈ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ సిటీస్ అప్రోచ్ని ఇది ఏర్పాటు చేయబోతుంది. ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు? యునైటెడ్ నేషన్స్ హ్యాబిటేట్స్. ఇది ఎప్పుడు రావడం జరిగిందంటే 2016లో రావడం జరిగింది. బట్ ఎప్పుడు దీన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం? 2025లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో చూడండి ఎంత వరకు ఇది లేట్ అయింది. సో దీనికి ఫండింగ్ విషయంలో మనం చూసుకుంటే ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీనివల్ల ఇది కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక అఫిలియేటెడ్ వింగ్. ఏంటిది? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విత్ ద ఫండింగ్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద గ్లోబల్ ఎన్వైర్మెంటల్ ఫెసిలిటీ. సో మనకి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఎన్వైర్మెంటల్ ఫెసిలిటీ అని ఒక వింగ్ కూడా ఉంటుంది. ఇది ఎప్పుడు వచ్చిందంటే మనకి 1992లో
రియోలో జరిగిన ధర్తీ సమిట్ ప్రకారంగా ఇది ఏర్పడడం జరిగింది. ఇది ఫండింగ్ ఇస్తుంది. అండ్ ఇన్ క్లోజ్ కోఆపరేషన్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్. ఇండియాలో అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వాళ్ళ సహకారంతోనే దీనికి ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో వెరీ రీసెంట్గా ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండర్ వే ఇన్ 5 పైలట్ సిటీస్. మన దేశంలో ఒక 5 పైలట్ సిటీస్ చూస్తే ఆ సిటీస్ ఏంటి ఏంటంటే ఒకటి భోపాల్, గుంటూరు, మైసూర్, విజయవాడ అండ్ జైపూర్. ఇక్కడ ఏపీ ఓరియంటేషన్ చూస్తే మన ఒక ఏపీ నుంచే దాదాపుగా 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఒకటి గుంటూరు, సెకండ్ విజయవాడ, తర్వాత జైపూర్ రాజస్థాన్, భోపాల్ మధ్యప్రదేశ్, మైసూర్ కర్ణాటక ఇవి ఉండడం జరిగింది. ఓకేనా? ఎస్, డన్. ఇక యుఎన్ హ్యాబిటేట్స్ గురించి చూస్తే ఇది ఏం చేస్తుందండి, యునైటెడ్ నేషన్ వ్యవస్థలో అన్ని పట్టణీకరణ, మానవ స్థిర నివాస విషయాలకు ఇది ఒక కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. సో ఇది ప్రజలందరికీ కావాల్సిన మౌలిక సదుపాయాలను కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ, గార్బేజ్ వ్యవస్థని కానీ ప్రతిదాన్ని ఇది ఏర్పాటు చేస్తుంది. ఇది దీని విధి అన్నట్టుగా. దీని ప్రధాన కార్యాలయం చూస్తే నైరోబి, కెన్యాలో ఉంది ఇది అన్నట్లుగా. ఓకేనా? సో సోర్స్ వచ్చేసి మనకి పిఐబి నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, ఎస్. ఇక దీనికి సంబంధించిన క్వశ్చన్ చూస్తే సస్టైనబుల్ సిటీస్ అంటే ఏంటి, ఇది మెయిన్స్ ఓరియంటేషన్లో. ఓకేనా? ఇది మెయిన్స్ ఓరియంటేషన్లో మనం దీన్ని డిస్క్రైబ్ చేయొచ్చు. ఈజ్ ఇండియా పార్ట్ ఆఫ్ గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఫెసిలిటీ. ఇండియా ఈజ్ బోత్ డోనార్ అండ్ రెసిపియెంట్ గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఫెసిలిటీలో భాగంగా మనం ఉన్నాం. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఫెసిలిటీ. సో ఇది కూడా మనం మెయిన్స్ ఓరియంటేషన్లో మనం ఈ ఆన్సర్ని డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ మన కరెంట్ అఫేర్. ఇవి గత లాస్ట్ వీక్లో జరిగిన కొన్ని మెయిన్ కరెంట్ అఫేర్స్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే యూపీలో విజయవంతంగా రాకెట్ లాంచ్ వేసిన పరీక్షలు చూడొచ్చు. సో ఇస్రో వెరీ రీసెంట్గా ఏంటి అంటే ఇక్కడ కుషినగర్ అనే డిస్ట్రిక్ట్లో ఈ రాకెట్ లాంచింగ్ అనేది జరుగుతుందో జరగదా అని ఒకటి టెస్ట్ చేయడం జరిగింది. ఎస్, సక్సెస్ఫుల్గా అక్కడ అచీవ్ చేయడం జరిగింది. ఓకేనా? డన్. ఇక్కడ నెక్స్ట్ చూస్తే ప్రపంచ పారా అథ్లెటిక్స్కి బ్రాండ్ అంబాసిడర్గా యాక్ట్రెస్ కంగనా రనౌత్ని తీసుకోవడం జరిగింది. వెరీ రీసెంట్గా మనం మాల్దీవులో కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ కత్రినా కైఫ్ని తీసుకోవడం జరిగింది కదా. అదే కాంటెస్ట్లో ఇలాంటి కరెంట్ అఫేర్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇవి అండి ఈరోజు కరెంట్ అఫేర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీ అండ్ గుడ్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.